గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏ యూట్యూబ్‌లో ఏ వీడియో ఓపెన్ చేసినా గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రీల్ ఓపెన్ చేసినా కూడా ఒక పాపకి బాగాలేదు. ఆ పాపకి బాగా అవ్వాలి అంటే ఇంజెక్షన్ చేయించాలి. దానికి 16,00,00,000 ఖర్చయిద్ది. మీ వంతు సహాయం మీరు చేయండి అని చెప్పి కొంతమంది స్కానర్‌లు పెట్టి అడుగుతున్నారు. కొంతమంది ఆ బ్యానర్‌లు పట్టుకొని అడుగుతున్నారు. తిరుగుతూ అడుగుతున్నారు. కొంతమంది యూట్యూబర్లు వీడియోస్ కింద మనం ఎవరైతే చూస్తుంటామో, ఆ వీడియోస్ కింద కూడా టాప్ 3 కామెంట్స్‌లో ఆ కామెంటే కనిపిస్తుంది. "అన్న ప్లీజ్ అన్న ఆ పాపకి హెల్ప్ చేయండన్న. ఆ పాపకి సపోర్ట్ చేయండన్న. మీ వంతు సహాయం మీరు చేయండన్న" అని చెప్పి చాలామంది యూట్యూబర్‌లని వాళ్ళు చూస్తున్న ఎవరైతే యూట్యూబర్‌లు ఉంటారో, ఆ యూట్యూబర్‌లు కూడా అడగటం జరుగుతుంది. అండ్ ఈ టాపిక్ తెలుగు స్టేట్స్‌లో ట్రెండింగ్‌లో ఉందనమాట ఎట్ ప్రెజెంటు. సేవ్ ప్రమిక అనేది. ఎందుకు, ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. పొలిటికల్ యాంగిల్ కూడా టచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఆ పాపకి మంచి జరగాలి, ఆ పాప ఆరోగ్యం బాగుపడాలి అనే దాంట్లోనే వీడియో చేయడం జరుగుతుంది. కుదిరిన వాళ్ళు లైక్ చేయండి. సేవ్ పునర్మిక అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంత కామెంట్ చేస్తే అంత రీచ్ ఎళ్ళుద్దనమాట. నార్మల్‌గా SMA-1 అనేది జెనెటిక్స్ పరంగా ఆ చిన్న పిల్లలకి 2 సంవత్సరాలు బిలో ఉన్న పిల్లలకి వస్తూ ఉంటదనమాట. అది వేలల్లో ఒక్కళ్ళకొస్తదనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ పునర్నవిక అనే పాపకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ పాప తల గూడా కదిలిచ్చలేదు. ఎందుకంటే ఆ పాపలో ఎముకలు ఏవైతే ఉంటాయో అవి గ్రో అవ్వవనమాట. అలా గ్రో అవ్వకుండా ఉండే టైంలో ఏందంటే కొన్ని రోజులుగా జస్ట్ ఒక 2 ఇయర్స్ టైం ఆ పాప పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే 2 ఇయర్స్‌లో ఆ పాపకి మొత్తం ఆ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతది. ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ పాప చనిపోవడానికి కూడా ఛాన్స్ ఉందనమాట. అలాంటి పాపకి ట్రీట్మెంట్ ఇప్పించాలన్న ఎంత చిన్న ట్రీట్మెంట్ అయినా కానీ చాలా డబ్బులతో కూడుకున్న పని. అలాంటిది 16,00,00,000 పెట్టి ఒక ఇంజెక్షన్ చేయించాలి అంటే ఒక మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకి అది ఎంత కష్టమో మీరు ఆలోచించాలి. అండ్ అదే 16,00,00,000 ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తారు. ఏదో ఒక ఇండివిడ్యువల్ పర్సన్ వచ్చి ఇవ్వాలన్నా కూడా చాలా కష్టం ఆ ఇండివిడ్యువల్ పర్సన్‌కి. దీనికి క్రౌడ్ ఫండింగ్ అనేది చేయాలి. లేదు అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. క్రౌడ్ ఫండింగ్ చేయాలి అన్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్ల దగ్గర నుంచి నార్మల్ పనులు చేసుకునే చిన్న చిన్న సామాన్యుల వరకు కూడా చాలామంది ఆ పాప కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి పిల్లలకి చాలా అనారోగ్య పాలవుతుంటారు. చాలా జరుగుతుంటే మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ పాప కోసమే ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే టెస్ట్ చేస్తుంది. అండ్ ఆ పాప ట్రీట్మెంట్‌కి 16,00,00,000 ఖర్చయితది. 16,00,00,000 టెక్నికల్‌గా ఎవ్వరు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళ వంతు సహాయంగా చాలామంది డబ్బులిస్తున్నారు. నార్మల్‌గా యూత్ అంటే సైలెన్సర్‌లు తీసి బండ్లు నడుపుతుంటారు. లేదా అమ్మాయిలు వెనక తిరుగుతుంటారు అని చెప్పి మాట్లాడే ఎవ్వరైనా కానీ ఒక ఇష్యూ టేకప్ చేస్తే ఒక పాపని ప్రాణాన్ని నిలబెట్టాలి అని అనుకుంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరి దగ్గరికైనా వెళ్తారు. ఏదైనా చేస్తారని చెప్పి చాలామంది నిరూపిస్తున్నారు. దాంట్లో చాలామంది ట్రావెల్ విత్ జగదీష్ అనే ఒక పర్సన్ అయితే ఆయన 1.3 సీఆర్ రూ. 1,30,00,000 ఆయన కలెక్ట్ చేశాడు అంటే డొనేషన్స్ మామూలు విషయం కాదు. అఫ్‌కోర్స్ మధ్యలో చాలామంది దొంగ నా కొడుకులు కూడా ఉంటారు. సిట్యుయేషన్ యూజ్ చేసుకొని స్కానర్‌లు పెట్టి డబ్బులు దొబ్బేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళు చాలా నంబర్స్ తక్కువ ఉంటదన్నమాట. ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో ఉంటారు. బట్ ఆ పాపకి సహాయం చేయాలి, ఆ పాప ప్రాణాన్ని బతికించాలనుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అతని దగ్గరికెళ్లి మరీ డొనేట్ చేస్తున్నారు. ఆ డొనేట్ చేసిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు యూట్యూబర్లు కూడా ఉన్నారు. అండ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. లక్షల్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కనీసం బయటకి కూడా చెప్పొద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంత ట్రెండ్ అవుతుంది ఆ పాప. చాలా మందికి తెలుస్తుంది. చాలా మంది మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్ల దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళు కూడా ఆ రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానెల్స్‌లో కనిపిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కనిపిస్తుంది. ఆ పాప గురించి వార్తలొస్తున్నాయి. అయినా కూడా ఇంత జరుగుతున్నా కూడా సెలబ్రిటీస్ దగ్గర అవ్వచ్చు, లేకుంటే పాలిటీషియన్స్ అవ్వచ్చు, రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ నేనేమంటున్నానంటే ఇంత ట్రెండింగ్ టాపిక్ నడుస్తున్నప్పుడు దట్టు ఒక చిన్న పాప ప్రాణాన్ని కాపాడాలి అని అనుకుంటున్నప్పుడు ఇంతమంది యువత ఆ పాప కోసం ముందుకొచ్చినప్పుడు 16,00,00,000 ఎంతో కొంత వాళ్ళు గూడా సహాయం చేస్తున్నప్పుడు, వాళ్ళు గూడా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌లీ గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అవ్వాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్ దాకా ఈ విషయం వెళ్ళకపోవడం అనేది సంథింగ్ అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇప్పుడైనా లోకేష్ గారు అవ్వచ్చు, లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా అవ్వచ్చు, లేకుంటే అపోజిషన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అవ్వచ్చు. ఎవరైనా గానీ ఇష్యూని కొంచెం టేకప్ చేసి మీ వంతు సహాయంగా మీరిస్తే, మీరు ఒక మాట చెప్తే మీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవ్వరైనా గానీ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళవ్వచ్చు, గవర్నమెంట్‌లో లేని వాళ్ళవ్వచ్చు, పార్టీ కార్యకర్తలైనా అవ్వచ్చు, డెఫినెట్‌లీ మా వాళ్ళు చెప్పారు, మా నాయకుడు చెప్పాడు, మా లీడర్ చెప్పాడని చెప్పి ఆ పాపకి డొనేట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. ఎందుకంటే మీ దగ్గర ఎన్ఆర్ఐ వింగులుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక ₹1,00,000 వాళ్ళకివ్వడం పెద్ద సమస్య కాదు. అలా ఒక 10 మంది ₹10,00,000 వచ్చినా కూడా ఆ పాపకి ఎంతో కొంత యూజ్ అయితది కాబట్టి అపోజిషన్ పార్టీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఏ ఒక్కరు కూడా 16,00,00,000 ఇవ్వలేరని మనం ముందే మాట్లాడుకున్నాం కాబట్టి డెఫినెట్‌లీ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే మాత్రమే ఆ పాపకి న్యాయం జరుగుద్ది. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పాప ఫాదర్ మంగళగిరిలో
అర్జీ కూడా పెట్టినట్టున్నాడు. సో అప్లికేషన్ పెట్టారు. మేబీ అది ఎంత త్వరగా చేస్తే సో నేనేమంటా అంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఆ పాపకి హెల్ప్ చేసినా కూడా అది గవర్నమెంట్‌కి మైలేజ్ వచ్చిద్ది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా గవర్నమెంట్‌కి మంచిగే జరుగుద్ది. అండ్ 16,00,00,000 రూపాయలు అనేది సో ఎంతమంది కలెక్ట్ చేసినా కూడా అంత దూరం వెళ్తదంటే సో వెళ్తుంది అని చెప్పి కలెక్ట్ చేస్తూనే ఉన్నారు ముందుకి. బట్ అంత దూరం వెళ్ళేదానికి టైం పట్టుద్ది. అదొక 3 మంత్స్ అవ్వచ్చు, 4 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, టైం పట్టుద్ది. బట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఇమ్మీడియేట్‌గా వర్క్ అయితది. 16 క్రోర్స్ రూపీస్. 16 క్రోర్స్ ఎందుకు ఖర్చు అవుతది అంటే సో ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ తయారు చేయాలి. సో దానికి సైంటిస్టులు ఉంటారు. సో చాలా ప్రాసెస్ ఉంటది. వన్స్ ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ పాపకి లైఫ్ లాంగ్ ఆ పాప చాలా హ్యాపీగా ఉంటదనమాట. సో అదే 16,00,00,000 రూపాయలు పెట్టి ఆ ఇంజెక్షన్ తయారు చేయాలి అన్నప్పుడు సో డెఫినెట్‌లీ గవర్నమెంట్ దగ్గర నుంచి బీభత్సమైన సపోర్ట్ కావాలి. అండ్ ఐఎంఏ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎందుకంటే ఇలాంటి రేర్ కేసెస్‌కి సో అలాంటి ఐఎంఏ కూడా ఇన్వాల్వ్ అయితే సో కొంచెం ఆ పుష్ అనేది దొరుకుతది. ఆ పాపకి కొంచెం ఆ ట్రీట్మెంట్ అనేది త్వరగా వచ్చుద్ది. మేబీ ఆ పాప పుట్టి ఇప్పటికి 9 నెలలు అవ్వచ్చేమో. సో ఇంకా మేబీ దగ్గర ఒక 15 మంత్స్ టైం ఉంటుంది. సో వితిన్ ద 6 మంత్స్ చేస్తే ఆ పాప హెల్త్ ఇంకొంచెం మంచిగా ఫాస్ట్‌గా అయిద్ది. ఎందుకంటే అలా కూడా కదిలించలేని పరిస్థితిలో ఆ పాప ఉంది. కనీసం అటు ఇటు కదలకుండా ఉండే పరిస్థితి అంటే అది ఎవరికీ రాకూడదని మనం కోరుకోవాలి. అది ఆ పాపకి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేనేమన్నానంటే సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చినా, 2,00,000 ఇచ్చినా, 3,00,000 ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అవ్వచ్చు, నాగార్జున గారు అవ్వచ్చు, వెంకటేష్ గారు అవ్వచ్చు, బాలకృష్ణ గారు అవ్వచ్చు. ఇలా పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారు గాని వీళ్ళు సో ఎప్పుడు అవసరమైనా గాని కరోనా టైంలో కూడా ₹1,00,00,000 సో గవర్నమెంట్‌కి రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు వీళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు అలాంటి ఒక పాప కోసం డెఫినెట్‌లీ వీళ్ళందరూ ముందుకు రావాలి. ఎందుకంటే మనము ఒక చిన్న కోవా బండి ఇష్యూ రీసెంట్‌గా జరిగినప్పుడు సో గవర్నమెంట్‌లో అతనికి జరిగిన హ్యూమిలేషన్‌కి ఒక కొంతమంది మీడియా వ్యక్తులు అలా చేస్తే హ్యూమిలేషన్ చేస్తే దానికి గవర్నమెంట్ నుంచి కూడా అతనికి సపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంది ఆయనతోటి మాట్లాడారు. సో అలాంటిది ఒక చిన్న పాప ప్రాణము ఇంతమంది కష్టపడుతున్నారన్నప్పుడు సో అది కూడా ట్రెండ్ అవ్వటం వల్లే సో గవర్నమెంట్ దాకా వెళ్ళింది. సో చాలా మంది గవర్నమెంట్‌లో ఉన్న పెద్దవాళ్ళు రెస్పాండ్ అయ్యారు అతనికి. మరి ఇది కూడా చాలా పెద్ద ట్రెండ్ అవుతుంది. గవర్నమెంట్ కూడా డెఫినెట్‌లీ రెస్పాండ్ అవ్వాలి. గవర్నమెంట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకుంటే లోకేష్ గారు అవ్వచ్చు. సో డెఫినెట్‌లీ రెస్పాండ్ అవ్వాలి. రాజకీయాలకు అతీతంగా ఒక చిన్న పాప ప్రాణం కోసం అందరూ సపోర్ట్ చేయాలి డెఫినెట్‌లీ. సో ఆ పాప కోసం సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాం. ఆ పాపకి సపోర్ట్ వస్తదనే కోరుకుందాం. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే కొంచెం లీడ్ ఉండేది కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా సో సినిమా పెద్దల దగ్గరికి తీసుకెళ్తే సో డెఫినెట్‌లీ రెస్పాండ్ అవుతారు వాళ్ళు. సో అలాగా ఒక ఛానల్ ఎవరైనా మంచి వాళ్ళు పట్టుకొని సో కొంచెం ముందుకు వెళ్తే సో డెఫినెట్‌లీ హెల్ప్ చేయగలుగుతారు. ఎందుకంటే యూట్యూబర్లు హెల్ప్ చేసి మీరు కూడా హెల్ప్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు సో డెఫినెట్‌లీ ఆ యూట్యూబర్లు చెప్పారు కదా అని చెప్పే సో చాలా మంది హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ సబ్‌స్క్రైబర్స్. అలాంటిది సినిమా హీరోలు హెల్ప్ చేస్తేనో లేకుంటే పొలిటికల్ లీడర్స్ హెల్ప్ చేస్తేనో సో డెఫినెట్‌లీ దాని రీచ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటది. ఆ పాపకి ఆ అమౌంట్ అనేది చాలా త్వరగా వచ్చుద్ది కాబట్టి సో అందరూ అలా చేస్తారని చెప్పి ఆశిద్దాము. ఆ పాపకి మంచిగా అవ్వాలని కోరుకుందాము. సో అదనమాట. సో #సేవ్ పునర్విక అనేది సో కామెంట్ చేయండి. ఆ పాపకి మంచి జరగాలని కోరుకుందాం. మన వంతు సహాయంగా మనం కూడా ఎంతో కొంత అది ఎంతైతే అంత ₹100 అయితే ₹100, 200 అయితే 200 ఎంత చేతనైతే అంత ఇంతే ఉన్నాయి మనం ఇస్తే ఏం ఉపయోగపడుద్దిలే అని అనుకోకుండా మనం ఎంత ఇవ్వగలిగితే అంత. సో ఎవ్వరైనా గానీ సో ట్రావెల్ విత్ జగదీష్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్కానర్ ఉంది. వీలైతే ఆ స్కానర్ ఇక్కడ పెడతాను. సో ఆ స్కానర్‌కి చేయండి. ఎందుకంటే 1,30,00,000 వరకు అతను కలెక్ట్ చేశాడంటే మామూలు విషయం కాదు. అతనికి ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే అదొక బూస్టప్‌గా ఉంటది. అతను ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటది. సో కాబట్టి అలాంటి వ్యక్తిని నమ్ముదాము. బయట చాలా మంది ఫ్రాడ్‌గాళ్ళు కూడా ఉంటారు. సిట్యుయేషన్ యూజ్ చేసుకొని డబ్బులు దొబ్బేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని నమ్మకండి. సో ట్రావెల్ విత్ జగదీష్ కానీ లేకుంటే వాళ్ళ ఫాదర్ ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అకౌంట్ డీటెయిల్స్‌కైనా గానీ పంపండి. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకళ్ళకి పంపండి. సో ఆ పాపకి అది మంచిగా యుటిలైజ్ అయితది. ఓకేనా? సో అదనమాట సంగతి. జై హింద్.